పార్టీ రజతోత్సవ కార్యక్రమాలతో పాటు సంస్థాగత అంశాలపై చర్చించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు కీలక సమావేశం నిర్వహించనున్నారు. సభ్యత్వ నమోదు విషయమై కూడా నేతలతో చర్చించనున్నారు. శాసనసభ కోట ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై కూడా గులాబీ అధినేత చర్చించే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన బీఆర్ఎస్ రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి కొనసాగింపుగా రేపు పార్టీ ముఖ్య నేతల భేటీ జరగనుంది. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న సమావేశానికి హాజరు కావాలని ఇప్పటికే నేతలకు సమాచారం అందింది. ఏప్రిల్ 27న పార్టీ ఏర్పాటు చేసి 24 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో రజతోత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించాలని ఇటీవల నిర్ణయించారు. ఏప్రిల్ 10వ తేదీన సన్నాహక, అనంతరం 27న భారీ బహిరంగ సభ జరపనున్నారు. ఇదే సమయంలో పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు సంస్థాగత కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఏడాది పాటు నిర్వహించనున్న రజతోత్సవాల్లో భాగంగా వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నారు. వీటన్నింటి కోసం సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసి కార్యాచరణ అమలు చేయాలని నిర్ణయించారు. పార్టీ సభ్యత్వ నమోదు కూడా ఈసారి కొత్త విధానంలో చేపట్టాలని భావిస్తున్నారు. ఆన్లైన్ విధానంలో సభ్యత్వ నమోదు చేపడితే బాగుంటుందన్న అభిప్రాయం పార్టీలో ఉంది. ప్రత్యేక మొబైల్ యాప్ రూపొందించడం తదితర అంశాలపై చర్చ జరుగుతోంది. ఈ అంశాలపై చర్చించేందుకు ముఖ్యులతో సమావేశమవుతారని విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం రోజే కేసీఆర్ తెలిపారు. అందుకు అనుగుణంగా రేపు భేటీ జరగనుంది. రజతోత్సవ కార్యక్రమాలు, సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీలు తదితర అంశాలపై నేతలతో అధినేత చర్చించనున్నారు. శాసనసభ కోట ఎమ్మెల్సీ ఎన్నికకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల దాఖలుకు 10వ తేదీ వరకు గడువు ఉంది. ప్రస్తుత బలాబలాల దృష్ట్యా బీఆర్ఎస్ కు 5 స్థానాల్లో 1 స్థానం దక్కే అవకాశం ఉంది. పలువురు నేతలు ఎమ్మెల్సీ అవకాశంపై ఆశలు పెట్టుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, మహమ్మద్ అలీతో పాటు దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వివిధ అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రవీణ్ కుమార్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. సత్యవతి రాథోడ్, దాసోజు శ్రవణ్ కూడా ఆశాభావంగానే కనిపిస్తున్నారు. మరికొందరు నేతలు కూడా తమ ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. గడువు సమీపిస్తున్న తరుణంలో ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం విషయమై కూడా రేపటి సమావేశంలో కేసీఆర్ నేతలతో చర్చించే అవకాశం కనిపిస్తోంది.